18 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న కలను సాకారం చేసుకుంది. గతంలో 3 సార్లు ఫైనల్ వరకు చేరిన అందని ఐపీఎల్ ట్రోఫీని 4వ ప్రయత్నంలో ఛేదించేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ కెప్టెన్ గా రజిత్ పటీదార్ జట్టు అభిమానుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్లోనూ కింగే అని నిరూపించుకున్నానన్నాడు. మొన్నటి వరకు తన కెరీర్లో వెలితిగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అహ్మదాబాద్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 11 సీజన్ల తర్వాత ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ పోరాడి ఓడింది. 191 పరుగుల లక్ష్య ఛేదంలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. 191 పరుగుల లక్ష్య ఛేదంలో పంజాబ్ కింగ్స్ కి మంచి ఆరంభం దక్కింది. ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ కలిసి తొలి వికెట్కి 5 ఓవర్లలో 43 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 19 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన ప్రియాంష్ ఆర్యాని హజల్వుడ్ అవుట్ చేశాడు. 22 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ ని కృణాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 2 బంతుల్లో 1 పరుగు చేసి రొమానియా షెఫర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆఖరి 5 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ విజయానికి 72 పరుగులు అవసరమయ్యాయి. జోష్ హజల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 55 పరుగులు కావాల్సి వచ్చాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో నేహాల్ వదేరా అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 1 సిక్సర్తో 15 పరుగులు చేసిన నేహాల్ వదేరా కృణాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వస్తూనే సిక్సర్ బాదిన మార్కస్ స్టోయినిస్ ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. చివరి 3 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ విజయానికి 47 పరుగులు కావాల్సొచ్చాయి. 2 బంతుల్లో 1 పరుగు చేసిన అజ్మతుల్లా ఒమర్ జాయ్ని యష్ దయాల్ అవుట్ చేశాడు. చివరి 2 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు కావాల్సొచ్చాయి. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు శశాంక్ సింగ్. దీంతో చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్లో 6-4, 6-6 బాదిన శశాంక్ సింగ్ 61 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ని గెలిపించలేకపోయాడు. 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చిన కృణాల్ పాండ్యా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 16 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ ని కైల్ జెమ్మీసన్ అవుట్ చేశాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 24 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ని యజేంద్ర చాహల్ పెవిలియన్ చేర్చాడు. 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన కెప్టెన్ రజిత్ పటీదార్ ని జెమ్మీసన్ అవుట్ చేశాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ జిడ్డు ఇన్నింగ్స్తో విసుగు తెప్పించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అజ్మతుల్లా బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టోన్ ని జెమ్మీసన్ అవుట్ చేశాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన జితేష్ కుమార్ ని విజయ్ కుమార్ వైసా క్లీన్ బౌల్డ్ చేశాడు. 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రొమానియో. 190 పరుగుల లక్ష్యాన్ని ఫైనల్లో డిఫెండ్ చేసుకున్న ఆర్సీబీ ఈ సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టీమ్గా రికార్డు సాధించింది. గ్రౌండ్లో మ్యాచ్ అనంతరం కోహ్లీ, అనుష్క కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే టపాసులతో సిటీలను నిద్రలేపేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.